రాజానగరంలో రాజకీయ రగడ మరింత ముదిరింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రెజెంట్ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేంత వరకు మాటల యుద్ధం వెళ్లడమే కాదు, పర్సనల్ గాను తిట్టుకున్నారు ఇద్దరు నేతలు. నేను అతన్ని ఏం అడగను, అతను నా స్థాయి కాదు. నా స్థాయి అయితే ఆ ఎలక్షన్లో అంత చిత్తుకు ఓడిపోయేవాడు కాదు. అతను పుల్లు సింహాలు అంటున్నాడు. పుల్లు సింహాలు అయితే పోయి అడవిలో ఆడాలి, లేకపోతే జూలో ఆడాలి. మనుషుల మధ్య ఎందుకు అనవసరంగా గాండ్రించి తిరుగుతుంటే ఇబ్బందిగా ఉంది. నా బొచ్చు ఆలేం చేస్తారు, ఒక బొచ్చు పీకేది లేదు. పవన్ కళ్యాణ్కి నా నిజాయితీ తెలుసు. అతను మతి భ్రమించి ఏమీ లేక, పదవి లేక, పవర్ లేక, డబ్బులు లేక అతను ఇంత ఆగిపోయి కోడిపందెల్లో 10 కోట్ల రూపాయలు ఆగిపోయి పాపం, ఈ ఉద్యోగాలు ఇస్తూ 25-30 కోట్లు ఆగిపోయి పాపం బాధతో ఉండి మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఏదో ఎవడో చెప్పాడండి, పేపర్ మిల్ గురించి ఏదో మాట్లాడాడు. గాడిదలు కాసేటి నువ్వు 5 ఏళ్ళని నువ్వు ఎమ్మెల్యే చేసి గాడిదలు కాసావా? నీ ప్రభుత్వంలో పేపర్ మిల్ ఉద్యోగస్తుల గురించి ఒక్కరోజు మాట్లాడేవా? మూటల బ్యాగులు పట్టుకెళ్ళిన సన్నాసిగాళ్ళు అందరూ ఇప్పుడు మాట్లాడతారా? ఇక్కడ జక్కంపూడలతో మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసుంటాం. నా బొచ్చుగాడు నువ్వేది నన్ను పీకేది. బుర్రలో పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాం? అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నామేమో, ఎక్కువ రోజులు ఉండవు. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, నీ బ్రాహ్మణ ఆస్తులు ఎక్కడి నుంచి లాక్కొచ్చావో ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోద్ది. ఎవరికో అవసరం లేకపోతే మీ నాయకుడికి పెడితే చాలు. నువ్వేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోద్ది. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటున్నావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ నీ నోటితో నువ్వు మేము పులిమి సింహాన్ని ఒప్పుకున్నావు కదా. సింహం సింహమే ఎప్పుడైనా. రాజు రాజే. గెలిచినా ఓడినా జక్కంపూడే ఇక్కడ. ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాజా స్టార్ట్ అవుద్ది. నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకోను చూస్తూ ఉన్నావు.